ఉక్రెయిన్ మీదన ఓ రకంగా తొక్కిసలాట, ఒత్తిడి ప్రారంభించేసింది అమెరికా. తను చెప్పినటువంటి విధానం ప్రకారం అంటే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రష్యాకు వదిలేసి ఉక్రెయిన్ తను వెనక్కెళ్ళిపోవాలి. అట్లాగే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు, యూరోపియన్ యూనియన్‌లో చేరకూడదు. ఏదైతే రష్యా పెట్టినటువంటి ప్రపోజల్‌కి ఓకే జేపించే ప్రక్రియని వ్యతిరేకిస్తూ జెలెన్స్కీ ఓ పక్కన యూరప్ దేశాల్లో ఉన్నటువంటి ఫ్రాన్సు, బ్రిటను, కెనడా ప్రధానమంత్రులను, అధ్యక్షులను అడ్డుపెట్టుకుని సాగుదామనుకుంటే ఇప్పుడు పూర్తి ఒత్తిడి ట్రంప్ నుంచి స్టార్ట్ అయింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఇది EU అధ్యక్షుల చేతిలో ఉంది. EU అధ్యక్షులు అమెరికా చెప్పు చేతల్లో ఉంటారు. తాజాగా $140 బిలియన్ పే అవుట్‌కి నిరాకరించింది. వాళ్ళ దగ్గర డబ్బులుండి కూడా నిరాకరించింది. రష్యన్ అసెట్స్‌కి సంబంధించి ఏదైతే ఇంతకుముందు ఫ్రోజన్ చేశారో వాటికి సంబంధించినటువంటి స్టే లాక్ చేసింది. ECB ఏదైతే అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి యూరోపియన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రపోజల్ని తోసిపుచ్చింది. ఎలాంటి అధికారం మీకు లేదంటూ స్పష్టం చేసింది. తద్వారా జెలెన్స్కీ నడి రోడ్డు మీద నిలబడ్డట్టు అయింది. ఇప్పుడు ఈ $140 బిలియన్ వస్తే ఎంతో కొంత తన వైపుకి మళ్లించుకుందాం అనుకున్నటువంటి జెలెన్స్కీకి పెద్ద చెక్ పెట్టినట్టయింది. అందుకని అమెరికాని నమ్మి బాగుపడ్డోడు ఎవడో లేడు అనడానికి సాక్ష్యం అవుతుంది.